హాయ్ ఫ్రెండ్స్, ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు నేను పత్తికొండ సంతలో ఉన్నాను, ఎద్దుల సంతలో. ఈ వారం ఈ సంతలో ఎద్దుల యొక్క ధర ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా రైతుల ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరు పెద్దయినా కొండకొండ ఏది ఎంకే కొట్టాలా ఎంకే కొట్టాలి గొల్లకొండ. మరి వింటున్నారు కదా ఫ్రెండ్స్, రైతుది గొల్లకొండ అంట. మరి ఈ కాడి ధర ఎంతో తెలుసుకుందాం. ఏం ధర చెప్పినావు పెద్దయినా? కాడి 95. ఫ్రెండ్స్, రైతు ఈ ఎద్దులు 95 అని అంటున్నాడు. మరి ఈ ధర తగినటువంటి ధర అనేనా? ఈ ఎద్దులకి ఇంత ధర పెట్టచ్చా అనేటువంటి మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు అన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియపరచండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి. మరి రైతుతో నంబర్ ఇప్పించుకుందాం. నెంబర్ చెప్తావా? చెప్పు. 97 0 34 85 25 787. ఇవేనా పెద్దయినా? ఇంకో ఉన్నాయా ఇంటి దగ్గర? ఇంకో జత ఉందా? మరి రైతుతో ఇవే కాకుండా ఇంటి దగ్గర ఇంకో జత ఎద్దులు కూడా ఉన్నాయంట. మరి పూర్తి వివరాలు రైతు ద్వారా తెలుసుకోండి. మీకు కావాలనుకుంటే రైతుకి ఫోన్ చేయండి. మరి ఇక ముందుకెళ్ళి మరిన్ని ఎద్దుల యొక్క వివరాలు తెలుసుకుందాము. రైతులు ఏం ధర చెప్తున్నారు అనేది. ఎవరన్నా? చిట్యాల. ఏం చెప్తున్నావు అన్న ధర? 72. పాలపల్ల అన్న? ఇది 2 పండుతుంది, అది పాల పండు. అది 2 పళ్ళు, ఇది పాలపల్లు. పేరు అన్న ఇది? ఫోన్ నెంబర్ చెప్తావు అన్న? 99 89 27 73 55. సో ఫ్రెండ్స్, నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఇవేనా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయన్నా? ఇవే. మరి ఈ రైతుతో ఈ ఒక్క జత మాత్రమే ఎద్దులు ఉన్నాయంట. మరి రైతుకి ఫోన్ చేయండి. ఒకవేళ ఆ ఎద్దులు అమ్ముడుపోయినా ప్రస్తుతం ఆ ఎద్దులు ఎవరు కొన్నారు, ఎవరి దగ్గర ఉన్నాయని పూర్తి వివరాలు కూడా రైతు మీతో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకి ఒకసారి ఫోన్ చేయడానికైతే ప్రయత్నించండి. ఊరికే చేయకండి. ఏదైనా మీకు కావాలంటేనే ఫోన్ చేయండి. మరి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఎద్దులు చూడండి. మరి ఈ ఎద్దులు ఏం ధర చెప్తాడు రైతు అనేది తెలుసుకుందాము. రైతు నోటి నుంచి తెలుసుకుందాము. ఒక నిమిషం ఫ్రెండ్స్ ఆగండి. వ్యాపారస్తులు వచ్చారు. వ్యాపారస్తులు వచ్చి అడుగుతున్నారు ఈ ఎద్దులు. కాసేపు వ్యాపారస్తులతో మాట్లాడనిద్దాం. మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి, వ్యాపారస్తులు వచ్చి అడుగుతున్నారు ఎద్దుల్ని. తర్వాత మనం రైతు ద్వారానే రైతు యా ఊరు, అదేవిధంగా రైతు ఏం ధర చెప్తున్నాడు ఈ ఎద్దుల్ని అనే విషయాలు తెలుసుకుందాం. యా ఊరన్నా? మసీదుపురం. ఏం ధర చెప్తున్నావు అన్న? 125. సెల్ నెంబర్ చెప్పన్నా? 90 10 74 04 లాస్ట్కి 10. సో అది మరి ఫ్రెండ్స్, మీరు నెంబర్ అయితే విన్నారు కదా. నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికన్నా పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ ఎద్దులు ప్రస్తుతం ఎవరు కొన్నారు, ఎక్కడున్నాయనేటువంటి పూర్తి విషయాలు మీకు రైతు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే రైతుకి ఫోన్ చేసి కనుక్కోండి. ఊరికే చేయకండి, అది మాత్రం గుర్తించుకోండి. ముందుకెళ్ళి మరిన్ని ఎద్దుల యొక్క ధరల విషయం రైతుల యొక్క నోటి ద్వారానే విందాం. ఎద్దులైతే మీరు చూడొచ్చు, ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి. మరి రైతు 145 అని అంటున్నాడు. మరి ధర ఆ ఎద్దులకు సరిపోతుందా,
ఇది తగిన ధరనేనా అనేటువంటిది మీ ఎక్స్పీరియన్స్ అయితే మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీ అభిప్రాయాలు కానివ్వండి, అన్నీ కూడా ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అనమాట. మరి ముందుకెళ్ళి మరి అన్ని ఎద్దులు చూద్దాము, వాటి యొక్క ధరల యొక్క విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది మరి ఈ ఎద్దులకైతే 1.45 అని అంటున్నారు రైతు. వేరే రైతు దగ్గర వెళ్దాం. ఎవరన్నా? కొత్తపల్లి. కాడి ఏం ధర చెప్పినావున్నా? 1.30. ఇవేనా ఇంకొన్నాయన్నా ఇంటి దగ్గర ఏమన్నా? ఫోన్ నెంబర్ చెప్పన్నా. ఫోన్ నెంబర్ 96 52 83 95 76 లాస్ట్కి. అడిగారన్నా ఎవరన్నా? ఎంతకు అడిగారన్నా? 1,00,000 అడిగారు. మరి ఎంతకైతే ఇస్తారన్నా? అంతే రేట్కి. పళ్ళు అన్ని తీసినాయన్నా? మరి ఇది ఫ్రెండ్స్ ఈ వారం సంతలో ఎద్దుల ధరలు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.